మీకు వెజ్ మంచూరియా ఇష్టమా, గోబీ మంచూరియా ఇష్టమా అంటే నేను గోబీ మంచూరియానే ఇష్టమని చెప్తాను. బికాస్ ఏదైనా మనం చేసుకునే ప్రాసెస్ని బట్టి ప్రతి ఒక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది కదా. నాకు అలాగే స్నాక్స్లో మ్యాక్సిమం క్రంచీనే ఇష్టపడతాను. సో నాకు నచ్చే విధానంలో లోపల క్రంచీగా బయట సాఫ్ట్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ని వాడకుండా సులువుగా సింపుల్గా చేసుకునే విధంగా నేను మీకు ఈ రెసిపీని చూపిస్తాను. తక్కువ టైంలో చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏం లేదండి, గోబీలో పురుగులు ఉంటాయి కదా, సో చూసుకొని సాల్ట్ వాటర్లో 80% వరకు బాయిల్ చేసేసి ఒక బౌల్లో 3 స్పూన్స్ మైదా, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, సాల్ట్, కారము ఎక్కువ ఏమీ అవసరం లేదు, అంతే అండి. బాయిల్ చేసిన గోబీని కూడా వేసేసి మ్యాగ్నేట్ చేసి వేడి ఆయిల్ డీప్ ఫ్రై చేయాలండి. ఇక్కడ 2 టైమ్స్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో క్రంచీగా మనకు తినేటప్పుడు చాలా క్రంచీగా ఉంటుంది. ఒక కడాయిలో ఆయిల్, చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి, ఆనియన్, చిల్లీస్ ఇవన్నీ వేసేసుకొని సాసెస్ అంతా వేసేసుకోవాలి. ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి ఆ లిక్విడ్ని వేసేసుకొని ఫ్రై చేసిన గోబీని కూడా వేసేసుకుంటే